ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫర్ పార్ట్ 3. మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజింగ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్, ఎంప్లాయిడ్ వాలటిలిటీ, లాస్ట్ ట్రేడర్ ప్రైస్, చేంజింగ్, బిడ్ క్వాంటిటీ, బిడ్, ఆస్క్ క్వాంటిటీ గురించి అయితే మనం శుద్ధంగా నేర్చుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ మధ్యలో ఉండే స్ట్రైక్ గురించి అయితే వివరంగా నేర్చుకుందాం. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే 20,350, 20,400, 20,450, 20,500 ఉన్నాయి కదా, వీటిని మనం స్ట్రైక్ అంటాం. సో స్టాక్ మార్కెట్లో అసలైన గేమ్ స్టార్ట్ అయ్యేది ఈ స్ట్రైక్తో. మనం స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనకి స్ట్రైక్ అనేది ఎంచుకోవడం రావాలి. స్టాక్ మార్కెట్లో ఈ స్ట్రైక్ గురించి తెలియకపోయినా, ఏ స్ట్రైక్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది తెలియకపోయినా, వీటి గురించి అవగాహన లేకపోయినా సరే మీరు బెట్టింగ్తో సావాసం చేస్తున్నట్లే. సో అందుకనే ఈ స్ట్రైక్ గురించి అయితే మనం కంప్లీట్గా నేర్చుకుందాం. ఫ్రెండ్స్ ఈ స్ట్రైక్ గురించి తెలుసుకునే ముందు మనకి ఇంకొన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఈ స్ట్రైక్ గురించి తెలుసుకునే ముందు మనకి కాల్ అంటే ఏమిటి, పుట్ అంటే ఏమిటి, కాల్ సేలింగ్ అంటే ఏమిటి, పుట్ సేలింగ్ అంటే ఏమిటి, కాల్ని ఎప్పుడు బై చేయాలి, అదేవిధంగా పుట్ని ఎప్పుడు బై చేయాలి, నెక్స్ట్ మనం ఇంట్రాడేలో సిఈ అంటే ఏమిటి, పిఈ అంటే ఏమిటి, ఇవన్నీ మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఇవన్నీ మనకు ఆప్షన్ చైన్లో అయితే కనిపించవు. ఇవి మీరు స్టాక్ మార్కెట్లో వెళ్ళే కొలది ఇవి మీకు చాలా అవసరం. ఇవి ఆప్షన్ చైన్లు అయితే కనిపించవు, ఇవి నేర్చుకోవాలి. మనకి వీటిపైన అవగాహన అనేది కంప్లీట్గా ఉండాలి. సో ఫస్ట్ మనం సిఈ అంటే ఏమిటి, అందరూ అంటాం కదా కాల్ తీసుకోవాలి, అదే సిఈ అంటే మనకి ఫుల్ మీనింగ్ ఏంటి అంటే కాల్ యూరోపియన్. అదేవిధంగా పిఈ అంటే పుట్ యూరోపియన్. సో మీకు ప్రతి ఒక్కటి చాలా వివరంగా తెలియాలి అని చాలా వరకు నేను ప్రయత్నిస్తున్నా ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అందరి స్టాక్ మార్కెట్ ఛానల్లానే నా ఛానల్ను కూడా కాస్త సపోర్ట్ చేసి ఆశీర్వదిస్తారు. ఫ్రెండ్స్ ఈ కాల్ పుట్ బయింగ్, కాల్ పుట్ సేలింగ్, ఇంట్రాడే ట్రేడింగ్లో మనం చేయవలసిన వల్ల ఇవే కాబట్టి వీటి గురించి అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఇప్పుడు మనం కాల్ గురించి తెలుసుకుందాం. సిఈ అంటే సింపుల్గా కాల్ అంటారు, బట్ ఫుల్ సిఈ కాల్ యూరోపియన్. పిఈ అంటే పుట్ యూరోపియన్. సో క్లియర్ కదా. కాల్ని మనం ఎప్పుడు బై చేయాలి అంటే అదే సిఈ. సో మార్కెట్ అనేది మనకి పైకి వెళ్తుంది. సో మనకు ఒక వ్యూ ఉంది, మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అని మనం అనలైజ్ చేయగలిగాం. అలాంటప్పుడు మనం కాల్ని బై చేయాలి లేదా పుట్ని సేల్ చేయాలి. అలాంటప్పుడే మనకి ప్రాఫిట్ అనేది దొరుకుతుంది. సో క్లియర్. సో అదేవిధంగా పుట్ని ఎప్పుడు బై చేయాలంటే మనం అనలైజ్ చేసినప్పుడు మనకు ఒక వ్యూ ఉంది, మార్కెట్ అనేది కిందకు పడిపోతుంది. సో అలాంటప్పుడు మనం పుట్ని బై చేయాలి లేదా కాల్ని సేల్ చేయాలి. అలాంటప్పుడు మనకి ప్రాఫిట్ లభిస్తుంది. సో ఈ విషయాలు అయితే మీకు తెలిసే ఉంటాయి. సో అయినా సరే నేర్చుకుందాం. ఫ్రెండ్స్ మనం ఈ కాల్ పుట్ని బై లేదా సేల్ చేసేటప్పుడు మనకు ఒక స్ట్రైక్ అయితే చాలా అవసరం. ఏ స్ట్రైక్ దగ్గర బై చేయాలి, ఏ స్ట్రైక్ దగ్గర సేల్ చేయాలి అనేటప్పుడు మనకి ఈ స్ట్రైక్ అనేది అవసరం పడుతుంది. సో ఈ స్ట్రైక్ గురించి తెలుసుకునే ముందు కూడా మనం కొన్ని పదాల గురించి నేర్చుకోవాలి. అవి మనకి స్పాట్ ప్రైస్ అంటే ఏమిటి, ఏటీఎం అంటే ఏమిటి, ఐటీఎం అంటే ఏమిటి, ఓటీఎం అంటే ఏమిటి, ఈ 4 పదాల గురించి అయితే మనం ఇప్పుడు చెప్పుకుందాం నీట్ అండ్ క్లీన్గా. ఫ్రెండ్స్ ఇప్పుడు స్పాట్ ప్రైస్ అంటే ఏమిటి తెలుసుకుందాం. స్పాట్ ప్రైస్ అంటే మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, నిఫ్టీ ఇక్కడ 22,437.60 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఇది కరెంట్ అనమాట. ఇక్కడ ఉండేది ఇది స్ట్రైక్ ప్రైస్. ఇది ఈ మధ్యలో ఏవైతే ఉన్నాయో అవి స్ట్రైక్ ప్రైస్లో, ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనమాట. ఇది
ప్రతి సెకండ్కి మారుతూనే ఉంటుంది. సో ప్రతి సెకండ్కి ఇది మీ డిమాట్ అకౌంట్లో కూడా చూపిస్తూ ఉంటుంది. సో అది మీకు స్పాట్ ప్రైస్. సో స్ట్రైక్ ప్రైస్ అంటే ఏమిటి అంటే ఏ కాంట్రాక్ట్ పైన మీరు సైన్ చేశారో లేదా కాంట్రాక్ట్ని తీసుకున్నారో అది స్ట్రైక్ ప్రైస్. అంటే ఎగ్జాంపుల్, మీకు స్పాట్ ప్రైస్ పెరిగినా తరిగినా సరే మీరు అక్కడ బై చేయడానికి అయితే అవ్వదు. మీరు అలాంటప్పుడు మీరు ఈ స్ట్రైక్ ప్రైస్నే మీరు యూజ్ చేసి మీరు కాల్ బై చేయగలరు. అదర్వైజ్ స్పాట్ ప్రైస్ ఎక్కడైతే ట్రేడ్ చేస్తుందో ఆ ప్రైస్ దగ్గర అయితే మీరు కొనడానికి అయితే అవ్వదు. సో అది స్పాట్ ప్రైస్ ట్రేడ్ ప్రతి సెకండ్లో పెరుగుతుంది తరుగుతుంది. బట్ వీటి కాంట్రాక్ట్స్ అయితే ఈ విధంగానే ఉంటాయి. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ ఓపెన్ చేశారంటే వీటి యొక్క స్ట్రైక్ అనేది ఈ విధంగానే ఉంటాయి. ఈ స్ట్రైక్లు మారవు. సో మీరు ఎప్పుడైనా సరే కాల్ పుట్ బై లేదా సేల్ చేయాలంటే ఈ స్ట్రైకుల దగ్గర మీరు కాల్ పుట్ బై సేల్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పుకోవాలంటే ఏ కాంట్రాక్ట్ అయితే తీసుకున్నారో అది స్ట్రైక్ ప్రైస్. సో వీటి దగ్గరే పాజిబుల్. మీరు కాల్ బై చేసినా సరే, కాల్ సేల్ చేసినా, పుట్ బై చేసినా, పుట్ సేల్ చేసినా వీటి దగ్గరే మీకు పాజిబిలిటీ. సో ఇప్పుడు మనం ఐటీఎం అంటే ఎంత మనీ అంటే ఏమిటో తెలుసుకుందాం. కాల్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా, ఏదైతే స్ట్రైక్ ప్రైస్ లేదా స్పాట్ ప్రైస్ పైన ఉందో ఇవన్నీ మనకి ఐటీఎం అనమాట. ఈ ట్యాబ్లో సరిగ్గా చూపించడానికి అవ్వట్లేదు. బట్ చూసుకున్నట్లయితే ఈ కాల్ సైడు ఈ ఎల్లో కలర్ ఉంది కదా, ఇవన్నీ ఐటీఎం అంటే ఎందమని. అంటే మార్కెట్ అనేది ఈ స్ట్రైక్లన్నీ దాటుకొని ముందుకు సాగిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు 2000 ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే 22,450 ఉంది కదా, ఇది మనకి మెయిన్ స్ట్రైక్ ప్రైస్ అనమాట లేదా స్పాట్ ప్రైస్ అనమాట. ఇక్కడే ఉంది. సో దీనికంటే బ్యాక్ అంటే 22,400, 22,350 ఇవన్నీ మనకి దాటి మనకి 22,450 వచ్చింది కదా. సో ఈ 22,450 కింద ఉన్నవన్నీ ఇందమని ఇటు కాల్ సైడ్. అంటే మనకి ఇప్పుడు 500 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు 400 దాటే కదా 500. సో ఇప్పుడు ఈ 500 కింద ఉన్నవన్నీ 499 రూపీ ఉన్నా సరే ఇది ఇందమనీలోకి వస్తుంది. చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే. సో అదేవిధంగా అవుట్ ఆఫ్ ది మనీ ఈ కాల్ సైడ్ ఈ వైట్లో ఉంది కదా మొత్తం, ఈ వైట్ కలర్లో ఇది ఓటీఎం. సింపుల్గా అవుట్ ఆఫ్ ది మనీ అంటాం. అంటే రాబోతున్నవి అనమాట. ఇప్పుడు 22,450 ఉంది ఇక్కడ. సో దీని యొక్క నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది మనీ 22,500, 22,550. సో ఈ విధంగా మనకి రాబోతున్నవి అనమాట. అంటే మనకి ఇప్పుడు 500 ఉంది కదా, సో నెక్స్ట్ ఏది వస్తుంది 600, 700, 800 ఇవి మనకి అవుట్ ఆఫ్ ది మనీ అనమాట. సింపుల్గా చెప్పుకోవాలంటే. సో మనం పుట్ సైడ్ చూసుకున్నట్లయితే సో ఇందు మనీ ఏమవుతుందంటే పుట్ సైడ్ అంటే పై నుంచి కిందకి కదా, ఇవి కింద నుంచి పైకి వెళ్తుంది అనమాట. అంటే పై నుంచి కిందకి అంటే 1000, 900, 800 ఈ విధంగా ఉంటుంది అనమాట పుట్ సైడ్. సో పుట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ 22,450 ఉంది కదా, ఇది వస్తుంది అన్నమాట. 22,500 అనేది మనకి ఇందమని, 22,550 అనేది ఇందమని. ఇక్కడ ఎల్లో కలర్లు ఉన్నవన్నీ మనకి ఇందమని. సో అంటే కాల్ అంటే మనకి కింద నుంచి పైకి, పుట్ అంటే మనకి పై నుంచి కిందకి. సో దీనికి అవుట్ ఆఫ్ ది మనీ చూసుకున్నట్లయితే మనకి చూడండి 22,450 ఉంది కదా. సో వీటికన్నా చిన్నదనమాట. అంటే పైనుంచి కిందకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. 22,400, 22,300. సో ఇవన్నీ దీనికి అవుట్ ఆఫ్ ది మనీ. ఇక్కడ వైట్ కలర్లో ఉంది కదా, ఇవన్నీ అవుట్ ఆఫ్ ది మనీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇంట్రాడే బై చేయాలనుకోండి, అలాంటి టైంలో స్ట్రైక్ని మనం ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. అయితే మీరు ఇంట్రాడేలో బై చేయడానికి ఏ ఆప్షన్ ఎంచుకుంటారు, ఏ స్ట్రైక్ని ఎంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మీరు కనుక ఆప్షన్ బయర్ అయితే మార్కెట్ అనేది ఇప్పుడు 22,450 దగ్గర ఉంది. సో అనలైజ్ చేసిన మీ వ్యూ బుల్లిస్ అనుకోండి. సపోజ్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి మూమెంట్ అవుతుంది అనుకోండి. సో మీరు అలాంటప్పుడు కాల్ బై చేయాలి. సో కాల్ బై చేయాలంటే మనకి బెస్ట్ ఆప్షన్ ఏ స్ట్రైక్ దగ్గర అయితే మార్కెట్ ఉందో 22,450 దగ్గర ఉందో అనుకోండి, ఇప్పుడు 500 లోపు. సో 22,450 ఉంది కదా, ఈ ఎందమని దగ్గర మీరు బై చేయవచ్చు. సో అదేవిధంగా మీరు రిస్కీ ట్రేడర్ అయితే 22,400 వరకు మీరు వెళ్ళవచ్చు. అంతకంటే కిందకి వెళ్తే ఏమవుతుంది అంటే మార్కెట్లో ఆల్రెడీ అవన్నీ దాటేసి వచ్చింది కాబట్టి మీకు వాలటిలిటీ చాలా హెవీగా ఉంటుంది. అంటే
మీకు ఒకేసారి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది, అదేవిధంగా మార్కెట్ అనేది ఒకేసారి లోకి కూడా వస్తుంది. అలాంటప్పుడు మీకు స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో రెండో కారణం ఏంటి అంటే అక్కడ మీకు ప్రీమియం కూడా చాలా అధికంగా ఉంటుంది. సో మన వ్యూలో చూసుకున్నట్లయితే ఏటీఎం ఎక్కడైతే మార్కెట్ ట్రేడ్ అవుతుందో అక్కడ, లేదా ఐటీఎం ఒక్క ఇన్ ద మనీ అయితే మాత్రం చాలా బెస్ట్. ఇంకా మీరు రిస్కీ ట్రేడర్ అయితే 2 ఇన్ ద మనీలు చూసుకుంటే బెస్ట్. వాటికంటే కిందకి వెళ్తే మీకు చాలా వరకు ఎంత ఉపయోగం ఉంటుందో అంత లాస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓటీఎంలో మనం బై చేయకూడదా అంటే ఓటీఎంలో కూడా బై చేయొచ్చు. అంటే మనం చెప్పుకున్నాం కదా, కాల్ సైడ్ వెళ్ళినట్లయితే ఇవన్నీ ఓటీఎం. ఇప్పుడు స్ట్రైక్ 22,450 దగ్గర మార్కెట్ ట్రేడ్ అయ్యేటప్పుడు మనకి 22,500, 22,600 ఇవన్నీ ఓటీఎం. సో మనం ఓటీఎం బై చేసినట్లయితే మార్కెట్ అనేది మనకి ఇప్పుడు 22,400 దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుంది కదా. సో 22,600 దగ్గరికి మార్కెట్ వెళ్ళేసరికి మనకి టైం పడుతుంది. సో అలాంటప్పుడు ఏమో టైం పడుతుంది. కొన్నిసార్లు అక్కడ వరకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే మధ్యలో నుంచి కూడా రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మా మార్కెట్ చూడండి, ఇప్పుడు 22,450 దగ్గర నుంచి స్టార్ట్ అయింది, మార్కెట్ ఇలా వెళ్ళింది, ఇక్కడ 22,600 ఉంది. సో మధ్యలో మార్కెట్ సైడ్ వే కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ మార్కెట్ మనకు అవుట్ ఆఫ్ ది మనీ వెళ్ళేసరికి ఏమవుతుందంటే టైం పడుతుంది. సో అక్కడ టైం డికే అనేది అవుతుంది. అలాంటప్పుడు ప్రీమియం అనేది పెరగకపోవచ్చు. ఎంత టైం ఎక్కువైతే అంత టైం ప్రీమియం కూడా తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు మనం టైం డికే అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టైం డికే అనే మాట వచ్చింది కనుక ఈ టైం డికే గురించి అయితే మనం తెలుసుకుందాం. సో మనం ఏదైనా ప్రీమియంని బై చేసినప్పుడు ఆ ప్రీమియం అనేది 2 రకాల వాల్యూస్తో మనకి ఏర్పడుతుంది. అది ఒకటి ఇంట్రెన్సిక్ వాల్యూ, 2 ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది మనకి ఐటీఎంలో మాత్రమే ఉంటుంది. అది ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ మనకి టైం వాల్యూ అంటాం దాన్ని. ఎంప్లాయిడ్ వాలిటిలిటీ కూడా ఉంటుంది. సో ఈ టైం వాల్యూ, ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ ఏదైతే ఉందో ఇందులోనే టైం వాల్యూ వస్తుంది. ఈ ప్రీమియం అనేది మనకి అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకోవడం వల్ల మనకి మైనస్ అవుతూనే ఉంటుంది. ఎంత టైం లేట్ అయితే అంత టైం ఈ టైం వాల్యూ మైనస్ అవుతూనే ఉంటుంది. సో దీన్ని ఎలా లెక్కిస్తామంటే చెప్తున్నా. సో కాల్ సైడ్ మనం చూసుకున్నట్లయితే సో స్పాట్ ప్రైస్లో స్ట్రైక్ ప్రైస్ మైనస్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుందో అది ప్రీమియంలో మైనస్ చేసినట్లయితే మిగతాది టైం వాల్యూ. ఆ టైం వాల్యూ అనేది మనకి ఈ విధంగా లేట్ అవుతున్న కొద్ది డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. అదేవిధంగా పుట్లో చూసుకున్నట్లయితే మనకి స్ట్రైక్ ప్రైస్ మైనస్ స్పాట్ ప్రైస్, ఈ స్ట్రైక్ ప్రైస్లో ఏదైతే స్పాట్ ప్రైస్ ఉంటుందో ఆ స్పాట్ ప్రైస్ని మైనస్ చేస్తే మనకి ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని మనం కొన్ని ప్రీమియంలో మైనస్ చేస్తే సో ఏ అమౌంట్ వస్తుందో అది టైం వాల్యూ. సో అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే రెండోసారి వినండి. సో మెయిన్గా చెప్పాలంటే మనకి కాల్ బై చేయాలంటే ఎట్ ది మనీ లేదా ఒక ఎన్ ది మనీ లేదా ఇంకో ఎన్ ది మనీ, ఈ ఒక ఎట్ ది మనీ లేదా దానికంటే ఒక ఎన్ ది మనీలో మనం కాల్ బై చేసినట్లయితే మనకి మంచి ప్రాఫిట్ చూసే అవకాశం ఉంటుంది. అవుట్ ఆఫ్ ది మనీలో చూసినట్లయితే మనకి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మీరు ఆప్షన్ సేలర్ అయితే మీరు ఇప్పుడు మార్కెట్ పైకి పెరుగుతుందంటే పుట్ సేల్ చేయాలి, అప్పుడే మీకు ప్రాఫిట్ అనేది లభిస్తుంది. కనుక మీరు అవుట్ ఆఫ్ ది మనీలో మీరు పుట్ సేల్ చేయడం అయితే బెస్ట్. అలాంటప్పుడు ఎందుకంటే అక్కడ టైం డికే ఉంటుంది కనుక ఎంత టైం లేట్ అయితే మనకి అంతే టైం మనకి ప్రాఫిట్ అనేది లభిస్తుంది. సో మనం అవుట్ ఆఫ్ ది మనీ అంటే 22,400 దగ్గర మార్కెట్ కానీ మనకి ట్రేడ్ అవుతున్నట్లయితే మనం అవుట్ ఆఫ్ ది మనీ 22,600 ఈ విధంగా మనం సేల్ చేసినా సరే మనకి ఇక్కడ నుంచి ప్రాఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టైం డికే అయితే సో అది కూడా మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసుకొని మీరు ఎంటర్ అవ్వాలి. అదే పుట్లో చూసుకున్నట్లయితే 450 దగ్గర మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది కనుక ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఇది ఇన్ ద మనీ కనుక సో 22,500 లేదా 22,550 దగ్గర మీరు ఎంటర్ అయితే మీకు మంచి ప్రాఫిట్ అవకాశం ఉంటుంది. మీ వ్యూ బేరిస్ అయితే అంటే మార్కెట్ కిందకి పడిపోతుంటే సో వ్యూ ఎనలైజ్ అనేది కరెక్ట్గా ఉండాలి అలాంటప్పుడే. సో అదే మీరు మార్కెట్ అనేది కింద పడిపోతున్నప్పుడు మీరు కాల్ సేల్ చేస్తే ప్రాఫిట్ కనుక మీరు అవుట్ ఆఫ్ ది మనీలో సేల్ చేస్తే మంచి ప్రాఫిట్ అనేది లభించే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ చైన్ యొక్క మెయిన్ బేసిక్ అనేది మనం ఇవ్వడం అయితే జరిగింది. సో పార్ట్ 4 అనేది ఒక వీడియో ప్రిపేర్ చేద్దాం. దాంట్లో మనం ఆప్షన్ చైన్లో ఇంకా అడ్వాన్స్ లెవెల్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్ మరియు ప్రైస్. సో ఈ 3 మనకి పెరిగితే ఏమవుతుంది, సో కింద పడితే ఏమవుతుంది, వాల్యూమ్ పెరిగి
వాల్యూమ్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గితే మనకి ఏమవుతుంది? సో అదేవిధంగా మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అడ్వాన్స్ లెవెల్లో మనం స్వింగ్లు బట్టి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి వాల్యూమ్ని బట్టి ఎలా డ్రా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 4లో ఫుల్గా అడ్వాన్స్ లెవెల్గా నేర్పించడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళవద్దు. సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మిమ్మల్ని ఇంకా మంచి ట్రేడర్గా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది.